ఫామ్‌లో ఉన్నంతకాలం, పరుగులు చేస్తున్నంతకాలం ఏ సమస్య ఉండదు. ఒక్కసారి బ్యాటింగ్‌లో ఫైర్ తగ్గితే మాత్రం ఆటం బాంబుల్లా విమర్శలు పేలుతుంటాయి. పొగిడిన వాళ్ళు కూడా బౌన్సర్లు సంధిస్తుంటారు. ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే జరుగుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత పెర్త్‌లో సెంచరీ కొట్టినా, ఆ తర్వాత మళ్లీ ఆఫ్ స్టంపులకు దూరంగా పడిన బంతులకు ఔటవడమే విమర్శలకు కారణం. నిజానికి విరాట్ మామూలోడేమీ కాదు. తన బలహీనతలేంటో కోహ్లీకి తెలియంది కాదు. కానీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తనను తాను నియంత్రించుకోలేకపోతున్నాడనే చర్చ ఉంది. అందుకే రిస్క్ అని తెలిసినా వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతులను ఆడుతున్నాడనే వాదన వినిపిస్తోంది. అయితే గతంలో 2014లో ఇంగ్లాండ్ టూర్లో విరాట్ చాలా ఇబ్బంది పడ్డాడు. 5 టెస్టుల్లో కలిపి 134 పరుగులే సాధించాడు. యావరేజ్ 13.40 మాత్రమే. కానీ ఆ తర్వాత పట్టుదలతో కోహ్లీ హార్డ్ వర్క్ చేశాడు. అవమానాలు ఎదుర్కొన్న చోటే సక్సెస్ సాధించాలనుకున్నాడు. 4 ఏళ్లు తిరిగేసరికి టెక్నిక్ పరంగా తగ్గేదే లేదన్నాడు. 2018లో ఇంగ్లాండ్ పర్యటనలో విశ్వరూపం చూపించాడు. 5 మ్యాచ్ల్లోనే 593 పరుగులు కొట్టాడు. యావరేజ్ 59.30. 2 సెంచరీలు సాధించాడు. సిరీస్లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే గత టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ మళ్లీ ఇబ్బంది పడుతున్నాడు. కవర్ డ్రైవ్ ఆడబోయి వికెట్ పారేసుకుంటున్నాడు. కోహ్లీ అద్భుతంగా కవర్ డ్రైవ్ ఆడగలడు. కాకపోతే ఆ షాట్ కొట్టాలంటే ఆఫ్ సైడ్ వెళ్లే బంతులను టార్గెట్ చేయాల్సిందే. కానీ అదే ఇప్పుడు కోహ్లీకి బలహీనతగా మారింది. బౌలర్లు పదే పదే ఆఫ్ సైడ్కు బంతులను సంధిస్తున్నారు. అయితే పరిస్థితులు బాగా లేనప్పుడు, పదే పదే ఒకే తరహాలో ఆడుతున్నప్పుడు ఆ షాట్ను వదిలేయడమే బెటర్ అనే చర్చ జరుగుతోంది. గతంలో సచిన్ చేసినట్టుగానే ఇప్పుడు విరాట్ కూడా చేయాలనే వాదన వినిపిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో 3 మ్యాచ్ల్లో ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్లిన బంతులకే అవుటయ్యాడు సచిన్. అయితే 4 మ్యాచ్లో మాత్రం కవర్స్ వైపు ఆడకూడదనుకున్నాడు. అలా ఫలితం సాధించాడు. వ్యక్తిగత స్కోర్ 200 దాటాక కానీ కవర్ డ్రైవ్ ఆడలేదు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సచిన్ 436 బంతుల్లో 241 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్కు ముందు 13 ఇన్నింగ్స్ల్లో మాస్టర్ శతకం సాధించలేదు. కానీ పట్టుదలతో సిడ్నీలో ఔరా అనిపించాడు. ఇప్పుడు సచిన్ను గుర్తు చేసుకుని విరాట్ కూడా ప్లాన్ను మార్చుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.